పగ లేదు, ప్రతీకారం లేదు, కనీసం కొట్లాడుకునేంత విభేదాలు లేవు. అయినా ఓ లీడర్ మాత్రం ఎందుకో గ్యాప్ తీసుకుంటున్నారట. ముఖ్య నేతల దగ్గర నుంచి సొంత జిల్లా పెద్దల వరకు అందరికీ దూరంగానే ఉంటున్నారట. అలకా కాదు, గొడవ లేదు, అయినా ఎందుకిలా ఉంటున్నారన్నది ఎవ్వరికీ అర్థం కావట్లేదట. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో దొంతి మాధవరెడ్డి రూటే సపరేట్ అట. పార్టీ లీడర్ అది ఓదారైతే దొంతిది ఇంకోదారట. మొన్న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో ఎమ్మెల్యే కనిపించకపోవడంతో మరోసారి హాట్ టాపిక్ అయ్యారట దొంతి మాధవరెడ్డి. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా పవర్ లో ఉన్నా తన దారి తనదేనన్నట్టుగా వ్యవహరిస్తున్నారట నర్సంపేట ఎమ్మెల్యే. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి దొంతి రేవంత్ ని కలవలేదట. సొంత ప్రభుత్వం ఏర్పడినా దొంతి ఎందుకో దూరంగానే ఉన్నారన్న వార్తలొస్తున్నాయట. రేవంత్ జిల్లా టూర్ లో కూడా కనిపించకపోవడంతో దొంతి ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారిందట. జిల్లాకొచ్చిన ముఖ్యమంత్రిని మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు స్వాగతం చెప్పారు. అక్కడికి రానోళ్లు హనుమకొండ కలెక్టరేట్ కొచ్చి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హనుమకొండలోనే ఉన్నప్పటికీ సీఎం టూర్ కి దూరంగానే ఉండటం హాట్ టాపిక్ గా మారిందట. రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు రాహుల్ భారత్ జోడో యాత్రకు మద్దతుగా హాత్ సే హాత్ జోడో యాత్ర చేశారు. రేవంత్ రూట్ లో నర్సంపేట ఉన్నా దొంతి ముందుకు రాలేదు. దీంతో మెహబూబాబాద్ లో పాదయాత్ర చేయాల్సి వచ్చింది. అయితే అప్పటికే నర్సంపేట నియోజకవర్గంలో దొంతి పాదయాత్ర చేస్తున్నందునే రేవంత్ యాత్రలో పాల్గొనలేదని అప్పట్లో సమర్థించుకున్నారు ఆయన అనుచరులు. రేవంత్ జిల్లా టూర్ లో దొంతి కనిపించకపోవడంపై క్లారిటీ ఇస్తోందట ఆయన టీం. తన నియోజకవర్గ రివ్యూ కాకపోవడంతోనే సీఎం సమీక్షకు దొంతి హాజరు కాలేదట. ఎమ్మెల్యేని అఫీషియల్ గా ఆహ్వానించలేదని ఆయన వర్గం చెప్తున్న మాట. అయితే అక్కడ సీన్ మరొకటి కనిపించింది. రివ్యూ మీటింగ్ హాల్లో దొంతి మాధవరెడ్డి నేమ్ ప్లేట్ లో సీట్ ఉండటం ఇంట్రెస్టింగ్ గా మారింది. దొంతి అలకకు కారణాలు వెతుకుతున్నారట. మంత్రి పదవే కారణమన్న ప్రచారం జరుగుతోందట. సీనియర్ ని కాదని ఇతరులకు బెర్తులిచ్చారనే అలిగినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓవరాల్ గా తనకు మంత్రి పదవి ఇవ్వాలనే సంకేతాన్ని తన అలకతో ఇచ్చినట్లుగా చెప్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్.